వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వాళ్ళ క్రియేటివిటీకి హద్దే లేదు. మన బెజవాడ మోసగాళ్ల తెలివికి పోటీయే లేదు. జనాలను బెదిరించి వసూలు చేయడం ఒక ఆర్ట్ అయితే, ఏదో బెనిఫిట్ చేస్తున్నట్టు బిల్డప్లు ఇచ్చి డబ్బులు కొట్టేయడం మరొక ఆర్ట్. ఈ రెండో ఆర్ట్లో మాజీ మంత్రి జోగి రమేష్ మనుషులు చాలా దూరం వెళ్ళిపోయారు. ఒక చీఫ్ సెక్రటరీనే సృష్టించేశారు. నీలిమారాణి అనే పేరుతో పెట్టి ఆర్డర్లు కూడా చూపించేశారు. ఫ్లాట్లకు నిధులు కేటాయిస్తున్నట్లు కాగితాలు చూపించి కలెక్టర్ ఢిల్లీరావు ఆవిడతో వాట్సాప్లో మెసేజ్లు పెట్టినట్టుగా క్రియేట్ చేశారు. స్వయంగా జోగి రమేష్ ఫోటో కూడా పెట్టేసి ఇళ్ళు శాంక్షన్ అయినట్లు చూపించేశారు. ఇలా చేసి అవన్నీ చూపించి దాదాపు 1000 మంది దగ్గర అందిన కాడికి వసూళ్లు చేసేశారు. ఇప్పటి వరకు బయటపడిందైతే 50 కోట్లు మాత్రమే. మరి ఇంకా ఎంతుందో తెలీదు. ఏపీ సెక్రటేరియట్లో చీఫ్ సెక్రటరీ నీలిమారాణి అంటూ ఓ మహిళ, కలెక్టర్ ఢిల్లీరావు, సిసి శివశంకర్ అంటూ మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ కమిషనర్, చీఫ్ సెక్రటరీ నీలిమారాణి, కలెక్టర్ ఢిల్లీరావు తమకి చాలా క్లోజ్ అని మంత్రి జోగి రమేష్ తనకి 500 JNNURM ఫ్లాట్ సొసైటీ పేరు మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చాడని నిరుపేదల నుండి కోట్లు వసూలు చేసిన జోగి రమేష్ అనుచరులు పత్తిపాటి చందు, ప్రత్తిపాటి కళ్యాణి, కొల్హాటి హరిబాబు, కొల్హాటి నాగరాజులు ఏపీ చీఫ్ సెక్రటరీ నీలిమారాణితో జనూరం ఇళ్ల ఫ్లాట్లు కేటాయిస్తున్నట్లు ఈమెయిల్ చాటింగ్లు, వాట్సాప్ చాటింగ్లు చూపించి కోట్లు వసూళ్లు చేశారు జోగి రమేష్ అనుచరులు ప్రత్తిపాటి చందు, ప్రత్తిపాటి కళ్యాణి, కొల్హాటి హరిబాబు, కొల్హాటి నాగరాజులు. నకిలీ పట్టాలు, కేంద్ర ప్రభుత్వ అనుమతుల పత్రాలు చూపించి కోట్ల రూపాయలు దండుకున్నారు జోగి రమేష్ అనుచరులు. 2024లో తమ ప్రభుత్వమే మళ్లీ వస్తుంది, ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల్లో రిజల్ట్ రాగానే డబ్బులు కట్టిన వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి ఎన్నికల రిజల్ట్ రాగానే మొహం చాటేశారు మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు. నీకు వస్తుందని చెప్పాడా? మీ ఆయనే తయారు చేస్తే మీకెలా ఇల్లు వచ్చేస్తుంది? మరి అది నాకు తెలుసా? ఆయన తయారు చేసుకొస్తున్నాడని కూడా నాకు తెలియదు. మరి ఏం చెప్పి ఏ నమ్మా కాదమ్మా, ఏమన్నా జిరాక్స్ షాప్ ఉండి పట్టుకున్నాను నేను ఆడ దగ్గర చేపించాను అంటున్నాడు. మరి అదేగా ఫస్ట్ మాకు చెప్పింది అదేగా. మరి తిరుమలరావుకి కాగితాలన్నీ నువ్వే ఇచ్చావంట కదమ్మా, అన్ని బాండ్లు. నేను ఎందుకు ఇస్తానక్క? ఈ పిల్లోడు ఫైనాన్స్ ఉన్నాయి, దీంట్లో డబ్బులు ఉన్నాయి, ఈ లోన్ ఏంటి ఈ కాగితాలు పెడతారు కదా, జిరాక్స్ ఫైనాన్స్ కాగితాలు పెట్టుకుంటారు కదా, అవి బాండ్లు ఉన్నాయి దీంట్లో. ఆ పిల్లడికి ఇచ్చే బాండ్లు అంటే సరిపోతాయి. మన లోపల నేను చూస్తానా? ఇదేంట్రా, ఆయన తిరుమలరావేమో ఆయమ్మాయే నాకు చెప్పింది, ఆయమ్మాయి అకౌంట్ కా నేను కొట్టాను, నేనే మాట్లాడాను. సరే ఒక మాట కరెక్ట్ అక్క. 10 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉన్నాయి. ఈ ఒక్క మాటేనండి, నా తప్పనొద్దు. తప్పాలని నేను తప్పు చేశాను కాబట్టి పిల్లడు తప్పును కానీ నాది తప్పు. నేను 10 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నా. తిరుమల వాళ్ళ పక్కన ఎక్కడ? మా పక్కన. అదే కదా మేము అడుగుతుంది. మరి అందరికి నేను ఎంప్లాయ్ అన్నట్టు తెలిసింది. దానికి వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములకి ఎలా తెలిసింది? దీంట్లో ఎంతమంది ఉన్నారు అసలు? నా కేసు వాళ్ళ 5గురే అక్క, నాకు ఇంతవరకు తెలిసింది అంతే. వాళ్ళ 5గురు తప్ప నాకు తెలియదు. ఇక అయిపోయిందా? అప్పుడు కూడా ఎంత రిక్వెస్ట్ చేశాను నేను, చెప్పరా? ఇళ్ల ఫ్లాట్లకి డబ్బులు కట్టి రోడ్డున పడిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులే బాధితులను బెదిరించి మోసం చేసిన వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. కనీసం పోలీస్ స్టేషన్కి కనీసం గౌరవించి మాట్లాడే పరిస్థితులు లేవు అని వాపోతున్నారు. జోగి రమేష్ అనుచరులు ప్రత్తిపాటి చందు, ప్రత్తిపాటి కళ్యాణి, కొల్హాటి హరిబాబు, కొల్హాటి నాగరాజులు ఇళ్ల ఫ్లాట్ విషయంలో మోసం చేశారు అని తెలియగానే గుండెపోటుతో ఒక మహిళ చనిపోగా మరో మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పెజ్జోనిపేటలో గల జోగి రమేష్ అనుచరులు ప్రత్తిపాటి చందు, ప్రత్తిపాటి కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్ళి వారిని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకుండా చందు, కళ్యాణి ఇంటికి మీరు ఎందుకు వెళ్ళారు, ఇంకెప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే మీ మీదే కేసు పెడతా అని బెదిరించారని బాధితులు వాపోతున్నారు. అదే రోజు చందుని, కళ్యాణిని అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేస్తుంటే బాధితులకి ఎంతో కొంత న్యాయం జరిగేది. కానీ ఆ రోజు ఎస్ఐ షబ్బీర్ డబ్బులకి కక్కుర్తి పడ్డం వల్ల ప్రత్తిపాటి చందు, పత్తిపాటి కళ్యాణి, కొల్హాటి హరిబాబు, కొల్హాటి నాగరాజులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. 2 రోజుల క్రితం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు.
బాధితులను విచారించి పత్తిపాటి చందు, పత్తిపాటి కళ్యాణి, కొల్హాటి హరిబాబు, కొల్హాటి నాగరాజు మరియు కొల్హాటి తిరుమలరావులపై కేసు నమోదు చేశారు. ఈ పత్తిపాటి చందు, కళ్యాణి, కొల్హాటి హరిబాబు, నాగరాజు, కొల్హాటి తిరుమలరావుల వెనుక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు అతని భర్త కథ అంతా నడిపిస్తున్నారు అని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎక్కడున్నావు బాబు? నేను ఇంటి దగ్గర సార్. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు ఎవరు సార్? వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు. ఏమో సార్ తెలీదు. తెలీదా? మేము అసలు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళొద్దు అన్నారు. కేసు పెట్టిన తర్వాత వాళ్ళతో మాట్లాడద్దు, చెయ్యొద్దు అని అన్నారు. ఇంటికి వెళ్ళిన గొడవ ఇద్దని అన్నారు కదా, అప్పటి నుంచి ఇప్పుడు వెళ్ళట్లా. ఎవరో వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేసి గొడవ పడుతున్నారంటే ఎవరు వాళ్ళు? ఏమో సార్ తెలీదు. తెలీదంటే కుదరదు. ఇప్పుడు ఆల్రెడీ తెలీదని స్టేట్మెంట్ పంపించా. ఆల్రెడీ తెలియదు అంటాకి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడే వచ్చాను సార్ పని నుంచి. ఇప్పుడు కిందకి వెళ్ళండి ఏంటనే నాకు తెలీదు. ఒకసారి కనుక్కొని చెప్పమని చెప్తా. గొడవ పడ్డారు అక్కడ, వాళ్ళని కొడుతున్నారు, కొట్టి తీసుకెళ్లారు అంటారంట. అనవసరంగా ఇబ్బంది అయితే ఇంకో కేసు మీ అందరి మీద తప్పించి బలవంతంగా ఇది చేసి వచ్చేది ఉంటదా ఏమన్నా? అనవసరంగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఆయన చేతులు ఆయన పెట్టింది మా ఒక్కరికే కాదు సార్, ఫ్లాట్లు పెట్టింది మా ఒక్కళ్ళదనే కాదు, దగ్గరగా ఒక 5-6 మంది గ్రూపులు పెట్టాడు ఆయన. ఎవరు వచ్చారు చెప్పు. ఆల్రెడీ కేసు కట్టారు. మొత్తం ఏం కొన్నా ఏం ఆల్రెడీ మా ఇంటికి వస్తున్నా గానీ అందరికి నేను ఏమని చెప్తున్నామంటే, వాళ్ళ మీద ఆల్రెడీ కేసు కట్టారు. ఎస్ఐ గారు కూడా ఇంటికి వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నారు. అది తేలేంత వరకు ఎవరు ఇళ్ళకి వెళ్ళొద్దు అని మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మీ ఇంటికి ఎవరు వచ్చారు, వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారంటే కనుక్కొని చెప్పు నాకు. ఏమైనా తేడా జరిగిందంటే కిడ్నాప్ కేసు అయ్యి వాళ్ళు ఇబ్బంది పడతారు. వచ్చే డబ్బుల తర్వాత ఫస్ట్ వీళ్ళ మీద కేసు అవుతుంది. వెళ్ళి కొడతాం, గిడతాం, బంధిస్తాం, తీసుకెళ్తాం చేశారంటే ఎవడైతే తీసుకెళ్ళాడో వాడినైతే జరిగి పంపిస్తాం ముందు అయితే. అది మాకైతే తెలియదు సార్. ఇప్పుడు అది కనుక్కొని చెప్పమంటే నేను కనుక్కొని ఏ విషయం చెప్పు నాకు. మా వాళ్ళు వస్తున్నారు, తేడా వచ్చిందంటే మాత్రం వాళ్ళు ఇబ్బంది పడతారు. సరే సార్, ఎవరు వచ్చారు ఏంటనేది తెలీదు. 3 సంవత్సరాల స్టేట్మెంట్ కాబట్టి టైం పడుతుందండి, ఇస్తామంటున్నారు బ్యాంకు వాళ్ళు. అది వచ్చిన తర్వాత అప్పుడు వెరిఫై చేసి అన్ని తీసుకుంటాం అంటున్నాం మేము. అదేలే సార్. క్లూ లేకుండా ఏం లేకుండా వాళ్ళకి ఇంటర్గేట్ చేయలేము కదా. టైం ఇవ్వాలిగా. మీరు ఇలా చేశారంటే ఇబ్బంది పడతారు. ఎవరు వచ్చారు అంటే కనుక్కొని చెప్పు నాకు. తేడా జరిగిందంటే వాళ్ళ మీద కేసు అవుతుంది. ఓకే సార్, అయితే సార్ కనుక్కుంటాను. బలవంతంగా కట్టేసి కొట్టేసి ఏమైనా వసూలు చేస్తారంటే వాళ్ళ దగ్గర మాకైతే తెలియదు సార్. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడే వచ్చాను. కనుక్కొని చెప్పు నాకు. చెప్తాను సార్. చూశారుగా, విన్నారుగా బాధితుల ఆర్తనాదాలు. అయితే వీరి వెనకాల మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే పోలీసులు నిందితులతో కుమ్మక్కయ్యారా, లేక జోగి రమేష్ ఇన్ఫ్లుయెన్స్తో పోలీసులు అలా చేస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయంటున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, చూసుకుంటే కనుక గత గవర్నమెంట్ లో మాజీ మంత్రిగా పనిచేసినప్పుడు ఎవరైతే జోగి రమేష్ గృహ నిర్మాణ శాఖకు సంబంధించి శాఖలో చూసుకుంటా కనుక భారీ అవినీతికి పాల్పడ్డాడని మాత్రం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటా కనుక అంటే కేంద్రంలో ఏదైతే ప్రవేశపెట్టిందో అంటే పేదవాడి ఇంటికల్లా నెరవేర్చాల కాన్సెప్ట్ తోను జీవన కాలనీకి సంబంధించింది కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అంతేగాని కొంతమంది స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి పేదవాడి ఇంటికల్లా నెరవేర్చాలని కాన్సెప్ట్ తీసుకుంది. అయితే కనుక ఈ జోగి రమేష్ అనుచరులు ఎవరైతే ఉన్నారో పచ్చపాటి కళ్యాణి కానీ పొద్దుమాటి చంద్రు కానీ వీళ్ళిద్దరూ కూడా ఏదైతే అవకాశంగా తీసుకుని జోగి రమేష్ మొత్తం ఫ్లాట్లు అలాట్ చేస్తాడు. ఈ ఫ్లాట్లు కూడా మేము అమ్ముతాం మీకు అనేది చేస్తే 1 లక్ష నుంచి దాదాపు 4 లక్షల దాకా వసూలు చేసే పరిస్థితి కనిపిస్తాయి. మరి దాదాపుగా అయితే 500 నుంచి 600 దాకా వరకు వసూలు చేసేది ఒక కృష్ణా గుంటూరు జిల్లాలో. అంతేకాకుండా ప్రకాశం అలాగే తర్వాత వచ్చినప్పుడు నెల్లూరులో కూడా వీళ్ళు డబ్బులు వసూలు చేస్తాం ప్రధానమైన ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనందరికీ చూసుకుంటే కానీ దీని వెనక ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో కలెక్టర్, అతను సిసి శివశంకర్, అదేవిధంగా చూసుకుంటే చీఫ్ సెక్రటరీ వీళ్ళు మారండి. వీళ్ళందరూ ఇన్వాల్వ్ చేస్తూ ఒక ఫేక్ ఈమెయిల్స్ కానీ ఫేక్ వాట్సాప్ కాల్స్ కానీ క్రియేట్ చేసి వీళ్ళందరితో బాధితులందరికీ కూడా చూపించి ఢిల్లీలో మాకు బాగా క్లోజ్. అదేవిధంగా చూసుకుంటే చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉందో ఢిల్లీ మాకు బాగా క్లోజ్, ఆమె మనకు అలా చేస్తుందని చెప్పేసి ఈ బాధితులందరూ నమ్మడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఈ స్కామ్ చూసుకుంటే దాదాపు 500 నుంచి 1000 మంది బాధితులు ఉన్నారు. వీళ్ళందరి నుంచి కూడా దాదాపుగాను 50 కోట్ల పైగా డబ్బులు వసూలు చేశారని ప్రధాన ఆరోపణలు వస్తాయి. అయితే ఇదందరికీ కూడా కొంతమంది బాధితులు అయితే కనుక సత్యనపురం పోలీసులకి ఫిర్యాదు చేసినప్పుడు చూసుకుంటే కనుక
అప్పుడు ఎవరైతే వివిధ వాళ్ళలో ఉన్న ఎస్ఐ సభ్యులు ఎవరైతే ఉన్నారో బాధితులు భయభ్రాంతులు గురి చేశారనేది, అదేవిధంగా వాళ్ళ ఇంటికి కనుక వెళ్తే కనుక డబ్బుల కోసం ఇబ్బంది పెడితే కనుక మేము మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాం, కిడ్నాప్ కేసులు పెడతాం, బెదిరించాలని చెప్పి కూడా బాధితుల పేరు కూడా జరుగుతుంది. చూసుకుంటే కనుక ఈ బ్యాక్ అంటే ప్రతిపాటి కళ్యాణి, ప్రతిపక్ష వీరన్నీ ఎవరున్నారని చూసుకుంటే కనుక కొల్లాటి శ్రీహరి గారిని, కొల్లాటి నాగరాజు గారు, అదేవిధంగా కొల్లాటి తిరుమల వీళ్ళ ముగ్గురు తర్వాత ప్లస్ వీళ్ళిద్దరు భార్య వాళ్ళు 5 కలిసి జోగిరమేష్ అంశాలుగా ప్రధాన అంశాలుగా కూడా ఉన్నారనేది పెద్దోనిపేటలో ఎవరిని అడిగినా చెప్తారు పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కనుక ఈ పెద్దోనిపేటలో చూసుకుంటే కనుక ఇతర పరిస్థితిని చూసుకుంటే కనుక ఇతర గతంలో చూసుకుంటే ఎవరైతే చందు ఉన్నాడో చందు వాళ్ళ తండ్రి గతంలోనూ రౌడీ షేర్ అనేది చెప్తా ఉన్నారు, రౌడీ షేర్ కూడా చెప్తారు. అదేవిధంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా జోగిరమేష్ వినయ విధేయులుగా ఉంటారనేది, జోగిరమేష్ ఏదైతే చెప్తే దాని ప్రకారం నడుచుకుంటారు. అదేవిధంగా గతంలో అంటే చంద్రబాబు ఇంటి విషయంలో కూడా వీళ్ళంతా పాల్గొన్నారని ప్రధానమైన ఆరోపణలు ఎదుగుతున్నాయి. అయితే కనుక ఇదంతా చూసుకుంటే కనుక ఏదైతే స్కామ్ అంటే ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తా అని చెప్పి అమాయక ప్రజల దగ్గర నుంచి కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేయడమే కాకుండా వాళ్ళని మానసికంగా కూడా హింసిస్తున్నారు. వీళ్ళ డబ్బులు ఎగ్గొట్టాలని ఒక మహిళకు తెలియగానే అమ్మాయి చనిపోయే పరిస్థితులు అంటే గుండెకి చనిపోయే పరిస్థితులు కనిపిస్తాయి. ఒక ఆమె అయితే కనుక సూసైడ్ చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఏదైనప్పటికీ కూడా ఎస్ఐ షబ్బీర్ ఏదైతే వీళ్ళు బాధితులు బయట గురి చేయడం జరిగిందో అప్పటి నుంచి కళ్యాణి కానీ చందు కానీ అంశాల్లో ఉన్నారని చెప్పి బాధితులు పేర్కొన్నారు. అయితే కనుక గత 2 రోజుల తర్వాత చూస్తున్న కనుక అజిత్ సింగ్ గారు పోలీస్ స్టేషన్ లో కనుక ఫిర్యాదు చేయడం జరిగిన బాధితులు వాళ్ళు కేసు విచారణ సాగిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మీద కేసు నమోదు చేసి విచారణ అది 50 కోట్లే కాకుండా 100 మందికి భయపడే ఉన్నారు బాధితులు. వీళ్ళందరూ విచారిస్తున్నారు. దీనికి ఎవరెవరు ఉన్నారు రైట్ మధు 1 సెకండ్ హోల్డ్ లో ఉండండి. మనకి సాంబశివరావు గారు కూడా జాయిన్ అయ్యారు. సాంబశివరావు గారు, అంటే ఇది పరిస్థితి ఎలా ఉందంటే ఒక మాజీ మంత్రికి సంబంధించినటువంటి అనుచరులు ఆరోపణ, మంత్రి గారి ప్రమేయం కూడా ఉంది అన్నటువంటి ప్రశ్న తలెత్తుతోంది. అలాగే అధికారులు మేము బాధింపబడ్డాం ముర్రో అని చెప్పి బాధితులు వెళ్ళి కేసు నమోదు చేయమంటే ఇంకొకసారి మీరు వెళ్తే మీ మీదే కేసులు పెడతాం అనేటువంటి పరిస్థితి వాళ్ళకి ఎదురవుతోంది. దీన్ని ఏ విధంగా చూసుకోవాలి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో? పవన్, అంటే ప్రస్తుతం మనకి క్లారిటీ అయితే ఒకటి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక బాధితులు వచ్చి మేము ఇంత బాధింపబడ్డాము, మా దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు, మేము ఎంతో నిరుపేదలము, అయినా కూడా మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి కూడా అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారులు స్వయాన ఎవరైతే మోసం చేశారో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తాం. ఎందుకంటే మన బీఆర్కే స్క్రీన్ లో చూస్తా ఉన్నాం. ఆ ఎస్ఐ ఆ బాధితులతో మాట్లాడినటువంటి విధానం బట్టి చూస్తే ఎవరైతే మోసగించారో వాళ్ళకి స్పష్టంగా కూడా వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఇంత జరుగుతున్నా అంటే అధికారులకి తెలిసింది గత ప్రభుత్వంలో జరిగిన అంశం ఇది, అక్కడ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని చెప్పారు. ముఖ్యంగా ఎవరైనా అంటే నిరుపేదలు ఎవరైనా కూడా ఒక ప్రభుత్వం నుంచి ఒక పథకం వస్తుంది అన్నప్పుడు నమ్ముతారు. నమ్మినప్పుడు ఎంతో కొంత డబ్బు పెడితే మనకు ఆ పథకం వస్తుందిలే అనే ఒక భావన ఖచ్చితంగా నిరుపేదల్లో ఉంటుంది. కాకపోతే అది దాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి మోసగాళ్ళంతా కూడా తీవ్రస్థాయినటువంటి పరిస్థితి. అది కూడా స్వయాన జోగి రమేష్ అనుచరులు, వాళ్ళు జోగి రమేష్ తో ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి. జోగి రమేష్ కి వాళ్ళు ఫోటోలు దిగిన విధానం కానీ ఎక్కువగా జోగి రమేష్ తో ఎక్కువగా ఉంటారు వాళ్ళు, మాజీ మంత్రి జోగి రమేష్ తో. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏకంగా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడం, అక్కడ నుంచి ఫేక్ మెసేజ్లు పెట్టడం, దానికి తోడు ఏకంగా బ్రౌచర్స్ కూడా చూస్తా ఉన్నాం. బ్రౌచర్స్ ప్రభుత్వానికి సంబంధించిన గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ బ్రౌచర్స్ లో ఆ ఐఏఎస్ ఫోటోలు పెట్టడం, అక్కడ ఈ యొక్క ఇళ్ల పట్టాలు ఏవైతే ఉన్నాయో ఏ ఏరియాకి సంబంధించినటువంటి ఆ స్థలాలు ఉన్నాయో ఎక్కడ శాంక్షన్ అయ్యాయో అవి కూడా సృష్టించడం, ఏకంగా టీవీలో కూడా స్క్రోల్ అవుతున్నట్టు సృష్టించడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి మెసేజ్లు వచ్చినట్టు కూడా వాళ్ళకి మెసేజ్లు పంపించడం, ఇవన్నీ చూస్తే ఎవరైనా నమ్మశక్యంగానే కనపడుతుంది. ఇట్లా ఇంత మాయ చేసినప్పుడు ఒక ఐఏఎస్ అధికారి సంబంధించినటువంటి మెయిల్ అతని పేరుతో ఒక మెయిల్ క్రియేట్ చేసి అదేవిధంగా అక్కడ ప్రభుత్వ బ్రోచర్స్ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారి లాంటి మెయిల్ నే వాళ్ళు ఫేక్ మెయిల్ గా క్రియేట్ చేసి అదేవిధంగా ఒక ప్రభుత్వ పథకాలనే ఒక ఫేక్ ప్రభుత్వ పథకాలు అక్కడ ఏమీ లేకపోయినా, స్థలాలు ఎక్కడ శాంక్షన్ కాకపోయినా అటువంటి వాటిని కూడా వాళ్ళు క్రియేట్ చేసి అక్కడ వాళ్ళ ప్రజల్ని మోసం చేస్తే, అంత పెద్ద మోసం చేస్తే కనీసం అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి అన్ని కనపడతాయి. ఉన్నాయి. ఒక పక్క బాధితులు మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి బాధితులు చెప్తా ఉన్నారు. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా
ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క 1000 మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి ఆ పరిస్థితి ప్రత్యక్షంగా కనబడతా ఉంది. సుమారుగా 50 కోట్లు మనకు తెలిసిన అంశం. ఇంకా అంతకుమించి ఇంకా ఎన్నెన్ని చోట్ల ఎటువంటి ఈ మాయలు చేశారో తెలియదు. కాకపోతే ఎన్ని స్పష్టంగా కనపడుతున్నా కూడా అక్కడ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు? ఒక ప్రభుత్వ అదే ఐఏఎస్ లాంటి అధికారులనే మోసం చేశారు, అట్లాంటిది వాళ్ళు బ్రోచర్స్ తయారు చేశారు, అట్లాంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ రకంగా ప్రభుత్వ పథకాలని బయటికి తీసుకెళ్లి పబ్లిక్ ని మోసం చేస్తూ ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తెచ్చే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే మన అధికారులు మాత్రం వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పవన్ రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ మీకు అలాగే మధు గారికి చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు గాను. సో మొత్తానికి చూస్తున్నాం కదండి, పేదవాళ్ళని కాస్త ప్రభుత్వం నుంచి ఏదో సహకారం అందుతుంది అనుకున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని ఏ రకంగా మోసాలు చేస్తున్నారు అనేది కొన్నాళ్ళ క్రితం చూసాం. జాతీయ మీడియాలో కూడా ఏకంగా ఒక కోర్టునే సృష్టించేసి తీర్పులు ఇచ్చేసాడట ఒక నకిలీ జడ్జి గారు. ఏకంగా సిబిఐ ఆఫీసర్ల పేరుతోటి మాజీ మంత్రుల్ని, మాజీ గవర్నర్లను కూడా మోసం చేసేసి వాళ్ళని మొబైల్లోనే అరెస్ట్ చేసి మీరు మా ముందే ఉండాలంటూ చేసినటువంటి ఘటనలు చూసాం. అవన్నీ కాస్త పెద్ద స్థాయివే అనుకునే లోపలనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బయటపడింది. ఏకంగా కలెక్టర్లు, అధికారులు, వాళ్ళతోటి బ్రోషర్లు, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రుల పేరుతోటి డాక్యుమెంట్స్, వాళ్ళ వాట్సాప్ చాట్స్, ఈమెయిల్స్ క్రియేట్ చేసేసి ఎంతమంది పేదల్ని ఇలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మరి అధికారులు కూడా కేసులు పెట్టాలి అంటే బాధితుల మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి వస్తోంది అనేది బీఆర్కే న్యూస్లో ఎక్స్క్లూజివ్గా మీ కళ్ళ ముందు చూపించాం ఈ స్పెషల్ డ్రైవ్లో. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళకి శిక్షలు విధిస్తుంది అనేది వెయిట్ చేయాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.